సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడు టాకీస్ రాజా, ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. ఊహించని రీతిలో సినిమా విడుదల దగ్గరయ్యే కొద్దీ రుద్రమదేవి మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు చాలా చోట్ల రుద్రమదేవి గురించి చర్చలు నడుస్తా ఉండటం ఆసక్తి కలిగిస్తా ఉంది. పల్లెని లేదు, పట్టణమని లేదు, మాస్ అని కాదు, క్లాస్ అని కాదు, దాదాపు చాలా మంది ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలా దాదాపు అందరూ ఈ సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ తోనే ఉన్నారు. అలా పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడటానికి బేసిక్ కారణం ఏమిటి అంటే, ఒకటి బాహుబలి, రెండు అరుంధతి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు రుద్రమదేవి గురించి చర్చ మొదలు పెట్టినా ఆ రెండు సినిమాల ప్రస్తావన కూడా అక్కడ కనిపిస్తా ఉంది. అరుంధతి ఇంపాక్ట్ ఇంకా జనాల మీద ఉంది. అరుంధతిగా అనుష్కను చూసిన కళ్ళతోనే రుద్రమదేవిగా కూడా ఆమెను చూడాలని ప్రేక్షకులు ఉత్సాహపడుతుండటం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంది. యుద్ధాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అనగానే బాహుబలి అందరి మనసుల్లో మెదులుతుంది. దాదాపు అలా ఉంటదేమో అని అనుకుంటున్నారు. గుణశేఖర్ గారు రుద్రమదేవిలో కథ బాగుంటది, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వార్ సీక్వెన్స్లు కానివ్వండి, అవన్నీ కూడా కథకి ఆభరణాలే, అలా రండి అని గట్టిగా చెప్తున్నప్పటికీ సామాన్య ప్రేక్షకులు మాత్రం వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం అరుంధతి, బాహుబలి పోలికల్నే రుద్రమదేవిలో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రుద్రమదేవి సినిమాకి సంబంధించిన ట్రైలర్ లో వార్ సీక్వెన్స్లు, అల్లు అర్జున్ మాస్ హీరోయిజం ఇలాంటి అంశాలు బాగా అట్రాక్ట్ చేస్తా ఉన్నాయి. ఆ అంశాలకు అనుగుణంగానే సినిమా మీద అంచనాలను సెట్ చేసుకుంటున్నారు ఆడియన్స్. ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమే అయినప్పటికీ సినిమా ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతుంది. ఆ పైన థియేటర్లకు వచ్చిన తర్వాత జనాల్ని మెప్పించే బాధ్యత గుణశేఖర్ గారిది. ఆయన కథే చెప్తారు, ఫైటింగ్ లో చూపిస్తారు, విజువల్ ఎఫెక్ట్స్ తో మెస్మరైజ్ చేస్తారు, ఇక ఆయన చేతుల్లో ఉంటది. ప్రస్తుతానికైతే సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఉత్సాహవంతంగానే కనిపిస్తా ఉన్నాయి. ఆ పైన పబ్లిసిటీ కూడా బాగా జరుగుతా ఉంది. ఈ సినిమాలో లీడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాధ్యతగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తా ఉన్నారు. అల్లు అర్జున్, రానా, అనుష్క అందరూ కూడా రుద్రమ పబ్లిసిటీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇది తప్పకుండా సినిమాకి బాగా కలిసి వచ్చే అంశం. కాకతీయ సామ్రాజ్య గొప్పతనాన్ని ఈ సినిమాలో చూడబోతున్నాం అన్న ఫీలింగ్ అనుష్క, అల్లు అర్జున్, అలానే రుద్రమదేవి కథ, ఈ అంశాలు రుద్రమదేవి సినిమాకి సంబంధించి ఆసక్తి కలిగిస్తున్న విషయాలు. ఆ పైన కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా గుణశేఖర్ ఫామ్ లో లేడు, వరుసగా 2 భారీ ఫ్లాప్లు ఇచ్చున్నాడు. ఆ ప్రభావం ఏమైనా ఈ సినిమా మీద ఉంటుందా వంటి కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఈ సినిమా బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే చారిత్రక నేపథ్యం ఉన్న కథలతో రూపొందిన సినిమాలు చాలా తక్కువ తెలుగులో. అలాంటి సినిమాలు మరిన్ని రావడానికి రుద్రమదేవి విజయం తప్పకుండా దోహదపడుతుంది. అలానే తెలుగు చరిత్రకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తే అలాంటి సినిమాలు మరిన్ని రావడానికి ఒక తోవ ఏర్పాటైనట్టే అవుతుంది. సో రుద్రమదేవి సక్సెస్ కావాలని అందరం కోరుకుందాం. వీలైనంత తొందరగా రుద్రమదేవి పూర్తి రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.